ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆస్ట్రియాలో పర్యటిస్తున్నారు. మాదక ద్రవ్యాల నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలను తీసుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటిస్తారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు తుది దశ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ తెలిపింది. వార్తల వివరాలు. విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆస్ట్రియాలో పర్యటిస్తున్నారు. ఆస్ట్రియా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ వైస్ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్తో ఈరోజు సమావేశమయ్యారు. భారత్, ఆస్ట్రియా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు రాబోయే కాలంలో మరింత బలపడతాయని, ప్రపంచ ప్రయోజనాల కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తూ ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. కాగా అంతకుముందు ప్రధానమంత్రికి వియన్నా విమానాశ్రయంలో ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ స్కాలెన్బర్గ్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రియా దేశ వ్యాపారవేత్తలతో, భారత సంతతి వ్యక్తులతో ఈరోజు వియన్నాలో సమావేశమవుతారు. మాదక ద్రవ్యాల నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ఐఐటీలో మాదక ద్రవ్యాల వినియోగంపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఐఐటీ విద్యార్థుల తల్లిదండ్రులతో మంత్రి ఈరోజు అమరావతిలో సమావేశమయ్యారు. మాదక ద్రవ్యాల సమస్యను పరిష్కరిస్తామని, ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు. గంజాయిని ప్రోత్సహించే స్థానిక రాజకీయ నాయకులపైన కఠిన చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ నుండి కృష్ణా పశ్చిమ డెల్టాకు నీటిని మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్రలతో కలిసి ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డెల్టా రెగ్యులేటర్ నుండి 3 గేట్లు తెరిచి 500 క్యూసెక్కులను విడుదల చేశామన్నారు. పట్టిసీమ లిఫ్ట్ నుండి వచ్చిన నీళ్లు కృష్ణా డెల్టాలో తాగునీటికి ఉపయోగపడతాయని తెలుపుతూ, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి వెంటనే ఒక్క చుక్క నీరు కూడా వృధా పోకూడదు, ప్రతి చుక్క నీటిని కూడా ఒడిసి పట్టి పంట పొలాల్లోకి వెళ్లేటువంటి విధంగా సంబంధించినటువంటి కాలువకు నీరు విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా తొలుత అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం దార్లపూడిలో పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు. అనంతరం విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ను చేరుకుని దృశ్యమాధ్యమ విధానంలో సిఐఏ సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం విశాఖ విమానాశ్రయానికి చేరుకుని ఆ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకుంటారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ రిఫైనరీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుందని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి తెలిపారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను బీపీసీఎల్ ప్రతినిధులతో కలిసి ఎంపీ ఈరోజు దర్శించుకున్నారు. దర్శనానంతరం బాలశౌరి పాత్రికేయులతో మాట్లాడుతూ కూటమి పార్లమెంటు సభ్యుల చొరవతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. బీపీసీఎల్ రిఫైనరీ ద్వారా సుమారు 25,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొంటూ, మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి తోటి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్, ఒక 60,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రాకు వస్తే తప్పకుండా డైరెక్ట్ గా గానీ, ఇండైరెక్ట్ గా గానీ ఒక 20 నుంచి 25,000 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయి. దానికోసం అందరం కూడా ఎంపీలు అందరం కలిసి కూడా ప్రయత్నాలు చేస్తాం. వెనుకబడిన తరగతి వర్గాల జీవన ప్రమాణాలను పెంపొందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. విజయవాడ గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్ను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తామని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో బీసీ సామాజిక భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు తుది దశ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ బి నవ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ పాలిసెట్ 2024లో అర్హత పొంది డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ కోసం రేపటి నుండి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రేపటి నుండి జూలై 14 వరకు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన, ఐచ్ఛికాల నమోదు ప్రక్రియకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. 16న సీట్లు కేటాయిస్తామని తెలిపారు. మరిన్ని వివరాల కోసం పాలిసెట్ అధికారిక వెబ్సైట్ను వీక్షించవచ్చని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి ఈ నెల 16న రాష్ట్ర సచివాలయంలో సమావేశం కానుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్కు ఆమోదంతో పాటు ఇతర కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మంత్రిమండలి సమావేశంలో చేర్చాల్సిన అంశాలకు సంబంధించిన సమాచారం రేపు సాయంత్రంలోగా అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, సాధారణ పరిపాలనా విభాగానికి పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అతిసార వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తిరుపతి గ్రామీణ మండలం మంగళంలో ఈరోజు అవగాహన ర్యాలీని నిర్వహించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో పాటు చంద్రగిరి శాసనసభ్యులు పులవర్తి మణిప్రసాద్లు ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం రానున్న నేపథ్యంలో అతిసార వ్యాధి ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించేందుకు పారిశుధ్యంపై స్టాప్ డయేరియా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్షాల కారణంగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలుపుతూ ఈరోజు ఈ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ చంద్రగిరి నియోజకవర్గంలో కూడా అన్ని పంచాయతీల్లో కూడా విస్తృతంగా తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఈ రోజు మనం ఇక్కడ ఈ ప్రోగ్రాం చేసుకోవడం జరుగుతుంది. తిరుపతి జిల్లాలో అతిసారం కేసులు కొన్ని ఎక్కువ రావడం జరుగుతుంది. తిరుపతి పట్టణ పరిసరాలలో డెంగీ కేసులు కొంచెం అధికంగా ఉన్నాయి. స్టాప్ డయేరియా క్యాంపెయిన్ లో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత, కాచిన నీటిని తాగటం, ఇతరత్ర శానిటేషన్ మెజర్స్ అన్ని కూడా అధికారులు తీసుకోవటం, ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు తరచుగా క్లీన్ చేయటం, ఇవన్నీ చేసినట్టయితే మనకి చాలా వరకు అతిసారం అనేది తగ్గుతూ ఉంటుంది. ఈరోజు జాతీయ మత్స్య రైతుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సూర్యోదయం కాకముందే సముద్రంలో, నదుల్లో చేపల వేటకు వెళ్లి ప్రతికూల పరిస్థితులను సైతం లెక్క చేయకుండా చేపలు పట్టి తమ బ్రతుకు తెరువు చూసుకుంటున్న మత్స్యకారుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రతి ఏటా జూలై 10వ తేదీని మత్స్య రైతుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. మత్స్య ఉత్పత్తులు కోట్లాది మందికి ఉపాధి చూపడమే కాకుండా వేల కోట్ల రూపాయల మేర విదేశీ మాదక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్నాయి. మత్స్యరంగ అభివృద్ధికి 2015 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం నీలి విప్లవం పేరుతో ఒక పథకాన్ని కూడా ప్రారంభించి అనేక చర్యలు తీసుకుంది. మత్స్యకారుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొత్త పథకాలు ప్రవేశపెట్టి వారికి అండగా నిలుస్తున్నాయి. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఈ రోజు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో గురుగుబిల్లి, పార్వతీపురం మన్యం జిల్లా మరియు చీపురుపల్లె, విజయనగరం జిల్లాలో అత్యధిక వర్షపాతం 3 సెంటీమీటర్లుగా నమోదైంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చిత్తూరు పార్లమెంటు పరిధిలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాద్ తెలిపారు. చిత్తూరులో ఈరోజు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నట్లు చెప్పారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేలా యువతను ప్రోత్సహిస్తామన్నారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. తెలుగు, ఆంగ్ల సాహిత్య రంగంలో విశిష్ట సేవలు అందించిన డాక్టర్ గూటాల కృష్ణమూర్తి జయంతి ఈరోజు 1928వ సంవత్సరం జూలై 10వ తేదీన ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాలోని పర్లాకిమిడి గ్రామంలో జన్మించారు. విజయనగరం, విశాఖపట్నంలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న ఆయన 1962వ సంవత్సరంలో లండన్లో పీహెచ్డీ చేశారు. తెలుగు, ఆంగ్ల భాషలలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. ఇంగ్లాండ్లో ఆంగ్ల భాషా ప్రొఫెసర్గా పనిచేశారు. జుబ్బాలేని అబ్బాయి రచన ఆయనకు మంచి పేరు తెచ్చింది. ఆంగ్లేయుడు సిపి బ్రౌన్ తెలుగు భాషోద్ధరణకు ఎంత సేవ చేశారో ఆంగ్ల సాహిత్యానికి విశేష సేవలు అందించిన తెలుగు తేజంగా గూటాల కృష్ణమూర్తి పేరు తెచ్చుకున్నారు. గాంధేయవాది అయిన కృష్ణమూర్తి 2016వ సంవత్సరం జూలై 13వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆస్ట్రియాలో పర్యటిస్తున్నారు. మాదక ద్రవ్యాల నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలను తీసుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటిస్తారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు తుది దశ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.